వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిద్దిపేటలో పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. జిల్లాలో 6000 మంది రైతులు పొద్దుతిరుగుడు సాగు చేసినట్లు వెల్లడి. సంగారెడ్డి జిల్లా ఎవెన్యూ ప్లాంటేషన్ పై నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై వేటు. ఎంపీడీఓకు షోకాజ్ నోటీస్, ఎంపీఓకు ఛార్జ్ మెమో జారీ చేసిన కలెక్టర్ శరత్. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పల్కోటి రిజర్వాయర్లో పెద్ద పులుల సంచారం. పులులు ఆనవాళ్ల కోసం ఫారెస్ట్ అధికారుల గాలింపు. వైభవంగా జరుగుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. శేష వాహన సేవపై నయన మనోహరంగా ఊరేగిన స్వామివారు. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో మొదటి పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని సిద్దిపేటలో ప్రారంభించామని మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డ్లో పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ మత్స్సు అభిజిత వేణుగోపాల్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చాక పొద్దుతిరుగుడు పువ్వు సాగు పెరిగిందన్నారు. ఈ ఏడు 6200 ఎకరాల్లో రైతులు పొద్దుతిరుగుడు సాగు చేశారని తెలిపారు. మార్కెట్ ధర తక్కువగా ఉన్నందున పంట కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం ప్రారంభించాలని రైతుల కోరిక మేరకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు. 6400 మద్దతు ధరతో ప్రభుత్వానికి అమ్మితే రైతులకు ఉపయోగకరమని మంత్రి పేర్కొన్నారు. జిల్లాలో 60 మెట్రిక్ టన్నుల పొద్దుతిరుగుడు పంట పండుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేసినట్లు, జిల్లాలో 6000 మంది రైతులు పొద్దుతిరుగుడు సాగు చేసినట్లు ఆయన చెప్పారు. కొంతమంది కంటి చూపుతో బాధపడుతూ పిల్లలు పట్టించుకోకపోవడం వల్ల, పరీక్షలకు డబ్బులు లేక, ఆసుపత్రులు దూరంగా ఉండి పరీక్ష చేసుకోక బాధపడేటువంటి వారికి ఇలా ముఖ్యమంత్రి గారు ఆసుపత్రులనే తమ గ్రామానికి, తమ బస్తీకి తీసుకువెళ్ళి తమ బస్తీలో తమకు పరీక్షలు చేసి మాకు అప్పటికప్పుడే అద్దాలు ఇస్తున్నటువంటి మా పెద్ద కొడుకు కేసీఆర్ అని చెప్పి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రజలందరికేమో ఆనంద బాష్పాలు రాలుతుంటే ప్రతిపక్షాలకు మాత్రం కన్నీళ్ళు వస్తున్నాయి. దురదృష్టం ఏంటంటే దీన్ని కూడా రాజకీయ కోణంలోనే కొన్ని ప్రతిపక్ష నాయకులు ఇంత మంచి కార్యక్రమం మీద విమర్శలు చేయడం అనేది చాలా దురదృష్టకరం. అది వారి విజ్ఞతకే వదిలేస్తాం. ఇవాళ ఈ కార్యక్రమాన్ని అటు పంజాబ్ ముఖ్యమంత్రి గారు, ఢిల్లీ ముఖ్యమంత్రి గారు కూడా ఇది చాలా మంచి కార్యక్రమం, ఇలాంటి ఆలోచన కేసీఆర్ గారికి వచ్చింది, మేము ఇక్కడ చూసి నేర్చుకున్నాం, దీన్ని మా పంజాబ్ రాష్ట్రంలో, ఢిల్లీలో కూడా అమలు చేస్తామని చెప్పడం నిజంగా ఇది మనందరికీ కూడా ఎంతో గర్వకారణమైనటువంటి విషయం. ఈసారి ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం వహించిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ స్ఫూర్తిని కొనసాగించాలని, రాష్ట్రంలో చివరి మనిషికి కూడా పరీక్ష చేసేదాకా ఈ యొక్క ప్రక్రియ కొనసాగుతుంది. జూన్ నెలాఖరికల్లా దీన్ని పూర్తి చేయాలనే టార్గెట్తోని మేము పనిచేస్తూ ఉన్నాం. డెఫినెట్గా జూన్ నెలాఖరికల్లా 100కు 100% రాష్ట్రంలో మరి దీన్ని మేము సాధించగలుగుతామనేటువంటి నమ్మకం ఉంది. ఈ 50 లక్షల మార్కు దాటుతున్న సందర్భంగా బాగా పనిచేస్తున్న డాక్టర్లకు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి కూడా నా అభినందనలు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ జరాసంగం మండల ఎంపీడీఓకు షోకాజ్ నోటీస్, ఎంపీఓకు ఛార్జ్ మెమో జారీ చేశారు. మాచనూరు గ్రామ పంచాయతీ సెక్రటరీ సస్పెండ్ చేసి ఫీల్డ్ అసిస్టెంట్ ని టెర్మినేట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జరాసంగం వెళ్తూ దారిలో మాచనూరు గ్రామంలోని ఎవెన్యూ ప్లాంటేషన్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఎవెన్యూ ప్లాంటేషన్ నిర్వహణ సక్రమంగా లేకుంటే మొక్కలు ఎండిపోయి మొక్కలకు నీళ్లు పట్టకుండా వేర్లు పైకి తేలి ఉండడం, మొక్కలు పడిపోయి ఉండడం, మొక్కకు సపోర్ట్ గా పెట్టిన కర్రలు విరిగిపోయి ఉండటాన్ని చూసిన కలెక్టర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎంతో ఉన్నత ఆశయంతో హరితహారం చేపడితే డబ్బులన్నీ వృధా చేస్తూ ప్రభుత్వ ఆశయానికి గండి కొడుతున్నారని ఆవేదన
ఆవేదన వ్యక్తం చేశారు. అందరి బాగు కోసం చేస్తున్న పనులను బాధ్యతగా చేయాలని నిర్లక్ష్యం పనికిరాదని అన్నారు. అవెన్యూ ప్లాంటేషన్ నిర్వహణ సక్రమంగా లేనందున జరాసంఘం ఎంపీడీఓకు షోకాజ్ నోటీసులు, ఎంపీఓకు ఛార్జ్ మెమోను, పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ ఫీల్డ్ అసిస్టెంట్ ను టెర్మినేట్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రోడ్ని ఈసారి కవర్ చేస్తాం, ఈ జోన్లో పెడతాం సార్. సార్ మీరు దీని ప్లానే చేయలేదు సార్, చూసుకుంటాం అసలే. అది 7 కిలోమీటర్స్ సార్, పెద్దగా అది మొత్తం తీసుకున్నాం సార్. అట్లా కాదే, ఈ గ్రామ పంచాయతీ వేరు కదా సార్. ఇక్కడ వరకు డ్రైవర్ వస్తారు. మీరే చేయాలి, ఎంపీఓ పంచాయతీ సెక్రటరీ. ఇది నా బాబు చెప్పారు, కాపాడి ఉంటే ఈరోజు నిన్ను కాపాడేది అంత పెద్దగా. అదే నేను కాపాడినట్టు ఉన్నా దానికి మొత్తం. పంచాయతీ సస్పెండ్. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పల్కోటి రిజర్వాయర్ సమీపంలో 4 పెద్ద పులుల సంచారం కలకలం రేపింది. రిజర్వాయర్ వద్ద పనిచేస్తున్న డ్రైవర్లకు పులులు కనిపించాయి. గతంలో ఇదే ప్రాంతంలో సంచరించిన పులులుగా స్థానికులు భావిస్తూ ఉన్నారు. పులుల ఆనవాళ్ల కోసం ఫారెస్ట్ అధికారులు వెతుకుతూ ఉన్నారు. గతంలో వచ్చిన పులుల లేదా వేరే పులుల అని పరిశీలిస్తున్నారు. పిప్పల్కోట, తాంసీ, కే గొల్లఘట్ ప్రజలు భయాందోళనకు గురవుతూ ఉన్నారు. పెన్గంగా నదిని దాటి మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ పులుల అభయారణ్యం నుండి వచ్చినట్లుగా గుర్తించారు. जंगल में अरे ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 21వ తేదీన స్వస్తి వాచనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు మార్చి 3వ తేదీన అష్టోత్తర శత ఘటాభిషేకంతో ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని శేషవాహన సేవపై నయన మనోహరంగా వజ్ర వైడూర్యాలతో వివిధ రకాల పుష్పాలతో అలంకరించి వేద మంత్రాలు, వేద పారాయణాలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా ఆలయ మాడ వీధుల్లో ఊరేగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు. ఇక శేషవాహన సేవ విశిష్టతను భక్తులకు తెలియజేశారు అర్చకులు. 27వ తేదీన ఎదుర్కోలు, 28న తిరుకల్యాణం, మార్చి 1న రథోత్సవం నిర్వహించనున్నారు.
బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ల మార్పిడి ఆపరేషన్కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. నూతనంగా నిర్మాణం జరుగుతున్న కూరగాయల మార్కెట్లో ప్రజలకు కావాల్సిన అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని, అలాగే పాత మార్కెట్లో వ్యాపారం చేస్తున్న వారికి అందరికీ నూతన మార్కెట్లో అవకాశం కల్పిస్తామని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న ఎమ్మెల్యే వరప్రసాద్ నివాసంలో కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. వ్యాపారస్తులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చారు. ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ నూతన కూరగాయల మార్కెట్ మరో 2 నెలల్లో పూర్తి కావస్తుందని, మార్కెట్ కు వచ్చే ప్రజలకు పార్కింగ్, టాయిలెట్ బ్లాక్ ఏర్పాటు చేస్తున్నామని, ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గతంలో వ్యాపారాలు చేసిన వారికి అందరికీ అవకాశం కల్పిస్తామని, అలాగే గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చి ఫుట్పాత్ పై కూరగాయలు అమ్ముకుంటున్న వారికి కూడా తగిన విధంగా అవకాశం కల్పిస్తామన్నారు. మాట్లాడినప్పుడు ప్లాన్లు కూడా వాళ్ళకి నచ్చకపోతే మళ్ళా ప్లాన్లు కూడా మార్పించడం జరిగింది. ఇవన్నీ కూడా చక్కగా చేశాం కనుక అన్ని దృష్టిలో పెట్టుకుని చాలా అవకాశాలు, అమ్మేవారు కూడా చాలా అవకాశాలు మేము ఇచ్చాము కనుక ఇప్పుడు కొనేవాళ్ళకి వాళ్ళకి సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత మాకుంది. ఎందుకంటే ఎవరు ఏ వ్యాపారం చేసుకున్నా మేమున్నా కూడా ప్రజల కొరకే ఉన్నాం. మీరు వ్యాపారాలు చేసుకునేది ప్రజల కొరకే చేసుకుంటున్నాం. వాళ్ళు రాకపోతే మీకు వ్యాపారం జరగదు. మేమున్నది ప్రజల సౌకర్యం కొరకే ఉన్నాం కనుక ముందు ఏది పెట్టినా ప్రజలను దృష్టిలో పెట్టుకుని చేయడం జరిగింది. పార్కింగ్ ఎక్కడ పెట్టాలా, ప్రజలకు అసౌకర్యం లేకుండా ఏం చేయాలనే ఉద్దేశంతో అవన్నీ చూసి మరొకసారి పోలీసులతో కూడా మనం మాట్లాడతాము. ఇదంతా అయిపోయిన తర్వాత పోలీసులతో కూడా మాట్లాడి ట్రాఫిక్ ఇబ్బంది లేకోకుండా
వచ్చిన వాళ్ళకి సౌకర్యం, మరీ పార్కింగ్ కూడా దూరం వెళ్ళకోకుండా, అదే సమయంలో ఇష్టం వచ్చిన చోట పార్కింగ్ లేకోకుండా ఒక నిర్దేశన ప్లేస్లో పార్కింగ్ పెట్టేటట్టు, అక్కడ కూడా సైకిల్స్ ఒక చోట, స్కూటర్స్ ఒక చోట పెట్టేటట్టు, అలా అదే సమయంలో గ్రామాల నుంచి వచ్చుకునే అమ్ముకునే వాళ్ళకి కూడా ఎక్కడానికి చెప్పి అది కూడా ఆలోచించి అన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఇదివరకు ఏ విధంగా సౌకర్యం ఉందో అదే విధంగా చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మరొక్కసారి ప్రజలకు వైఎస్ఆర్ పార్టీ రుణపడి ఉంది, నేను రుణపడి ఉన్నాను, ప్రజలకు ఉన్నాను, మా నాయకులు కార్యకర్తలు కూడా రుణపడి ఉన్నాను. అదే చక్కగా చేసి పెడతాము. ఏ మాత్రం కూడా కొత్త వాళ్ళకి అవకాశం లేదు, పాత వాళ్ళకి ఎవ్వరు కూడా ఇబ్బంది లేదు, ఉండదు. అదే సమయంలో అందరితో సంప్రదించి చేస్తాము. నేను కూడా వ్యక్తిగతంగా చేయను, మేమంతా కలిసి మా నాయకులందరం కలిసి మేము సంప్రదిస్తాము, అధికారులతో సంప్రదిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు. ఆ తర్వాత ఈ కూరగాయల మార్కెట్కి ఇక్కడ బతిన విధానంలో ఉండడానికి ఎన్నిసార్లు కాకినాడ సముద్ర తీరంలో అమోనియా గ్యాస్ లీకేజీ సంఘటన తీవ్ర కలకలం రేపింది. అమోనియా గ్యాస్ నుంచి వెదజల్లుతున్న రసాయన దుర్వాసన పీల్చుకున్న కార్మికులు, సిబ్బంది, మత్స్యకారులు ఊపిరి ఆడకపోవడంతో అక్కడికక్కడే స్పృహ తప్పి సొమ్మసిల్లి పడిపోయారు. కొంతమంది వాసన తాళలేక ప్రాణాలు అరిచేతిలో పట్టుకుని ఉరుకులు పరుగులు తీశారు. అక్కడ ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఇక కోరమండల్ రసాయన పరిశ్రమ నుంచి లీక్ అయినటువంటి అమోనియా గ్యాస్ లీకేజీని గుర్తించిన అధికారులు హుటాహుటిన ఎన్డీఆర్ఎఫ్, ఫైర్, పోలీస్, ఫ్యాక్టరీ సిబ్బంది రంగంలోకి దింపారు. ఇక గ్యాస్ లీకేజీని గుర్తించి దానిని అదుపు చేశారు. క్షతగాత్రులు సొమ్మసిల్లి స్పృహ తప్పి పడిపోయిన బాధితులకు ప్రథమ చికిత్స అందించిన అనంతరం పలు వాహనాలు, అంబులెన్స్ల ద్వారా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సమీపంలో గల కోరమండల్, మెడికోవర్ ఆసుపత్రులు, పునరావాస సహాయ కేంద్రాలకు తరలించి వైద్యం అందించారు. మేజర్గా మనం ప్లాంట్ ఎక్కువ పెట్టాలి. ఫైర్ ఫైటింగ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. So complete scenario will be under leading by the District Emergency Authority, headed by District Collector and District Magistrate Srimati Kritika Shukla IAS garu. సేఫ్టీ ప్లాన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ ఏముందో వాళ్ళ ప్రిపేర్నెస్ ఏంటి, దానికోసం ఈరోజు మార్నింగ్ 8:30 to 10:30 ఈ మాక్ ఎక్సర్సైజ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మాక్ ఎక్సర్సైజ్లో ఆల్ డిపార్ట్మెంట్స్ అంటే ఎన్డీఆర్ఎఫ్, ఫైర్, పోలీస్, రెవెన్యూ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, సిఆర్పిఎఫ్, ఆల్ డిపార్ట్మెంట్స్ దీంట్లో పార్టిసిపేట్ చేశారు. ఎక్స్టర్నల్ అబ్జర్వర్స్ కూడా దీన్ని అంతా అబ్జర్వ్ చేసుకుని వాళ్ళ రికమెండేషన్స్ ఎలా మన ప్రిపేర్నెస్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అది దీని మీద వాళ్ళ ఇన్పుట్స్ కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ నుంచి అమోనియా ఏమైనా లీక్ అయితే మనకి దగ్గర ఉన్న గ్రామం హార్బర్పేట్ విలేజ్, దానికి ఇమీడియట్ ఇవాక్యుయేషన్ జరగాలి. అక్కడ ఉన్న ప్రజలందరికీ సేఫ్టీ మాస్క్స్ ఇవ్వాలి. సో అది ఈరోజు ఇవాక్యుయేషన్ లో 220 మెంబర్స్ ని ఇవాక్యుయేట్ చేసి కోరమండల్ హాస్పిటల్ కి, మెడికవర్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేయడం జరిగింది. అది మాక్ గా అంటే యాక్చువల్ డిజాస్టర్ సిచ్యువేషన్ లో ఎలా చేస్తారు వాళ్ళందరినీ అలానే లాస్ట్ 2 weeks నుంచి ట్రైనింగ్ ఇచ్చాము. ముందు ఎవ్రీ మాక్ ఎక్సర్సైజ్ లో ఆఫీషియల్స్ ఉన్నారు, అందరికి ఎస్ఓపి ట్రైనింగ్ ఇచ్చి ఈ రోజు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో అంతా బాగానే జరిగింది. కొన్ని గ్యాప్స్ అంటే వాళ్ళకి సెక్యూరిటీ, సేఫ్టీ ఇంకా వాళ్ళు పెంచాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్విప్మెంట్, మాస్క్ ఇంకా పెంచాలి చెప్పడం జరిగింది. అది కాకుండా అలామ్ ఒకటి అది బ్లో అవ్వలేదు. యాక్చువల్ గా ఆన్ సైట్ నుంచి ఆఫ్ సైట్ కి వెళ్ళేటప్పుడు అంతా విలేజ్ లో అలామ్ రావాలి, అది కూడా అలామ్ రాలేదు. వాళ్ళకి చెప్పడం జరిగింది ఆ రెక్టిఫికేషన్స్. యాక్చువల్ గా ప్రతి సంవత్సరం ఈ మాక్ ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఈసారి కొంచెం ఎక్కువ దృష్టి పెట్టి అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ని, కన్సర్న్డ్ ఆఫీసర్స్ ని ఇన్వాల్వ్ చేసి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ భాగస్వామ్యంతో ఇది చేయడం జరిగింది. ఎందుకంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మీద చాలా ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. మన దగ్గర కాకినాడ జిల్లాలో 10 ఇలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. అంటే ఫైర్, ఎక్స్ప్లోజన్ అండ్ టాక్సిసిటీ ఇవన్నీ క్రైటీరియా చూస్తే 10 మెయిన్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఎన్ఎఫ్సిఎల్, కోరమండల్, ఓఎన్జీసీ, రిలయన్స్, ర్యాక్ సెరామిక్స్, యునైటెడ్ పోర్ట్స్, ఇవన్నీ ఇండస్ట్రీస్ అందరూ సంవత్సరంకి ఒకసారి మాక్ ఎక్సర్సైజ్ చేసుకుని వాళ్ళ స్టాఫ్ ప్రిపేర్నెస్ దీంట్లో తెలుస్తుంది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కోఆర్డినేషన్ అంటే ఎప్పుడైనా ఇలా జరిగినప్పుడు ఫాస్ట్ గా అంతా రెస్పాన్స్ జరగాలి కాబట్టి
డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కోఆర్డినేషన్ కూడా టెస్ట్ అయిపోతుంది దీంట్లో. కాబట్టి ఈ రోజు ఇక్కడ సక్సెస్ఫుల్ గానే చేశారు. కొన్ని 2-3 ల్యాప్సెస్ అంటే మెయిన్ ఎయిమ్ ఇస్ ఆల్సో టు ఫైండ్ ద ల్యాప్సెస్. కాబట్టి ఆ రికమెండేషన్స్ ల్యాప్సెస్ కూడా ఇప్పుడు కోరమండల్ కి రిటర్న్ గా కూడా సబ్మిట్ చేస్తున్నాము. అవన్నీ వాళ్ళు తప్పకుండా ఇంప్రూవ్ చేయాలి. ఫైర్ సిబ్బంది అమోనియా లీక్ ని డీ ట్యాంక్ అవుట్లెట్ అప్ స్ట్రీమ్ సైడ్ పిన్ హోల్ లీక్ సినారియో మాక్ డ్రిల్ ని మనం చేస్తున్నాం. సో దీనిలో భాగంగా మ్యూచువల్ ఎయిడ్లో భాగమైనటువంటి ఎన్ఎఫ్సిఎల్ వారి సహకార్యం ఆల్రెడీ మనకి. పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి జెడ్పీ చైర్మన్ కవూరి శ్రీనివాస్ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత 3.5 ఏళ్లలో బడుగు బలహీన వర్గాలను ఏ విధంగా ముందుకు తీసుకువస్తున్నారో అందరూ చూస్తున్నారని, కేబినెట్లో బడుగు బలహీన వర్గానికి ఇచ్చిన ప్రాధాన్యత గతంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదన్నారు. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నా ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేయటం మన అందరం కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మన అందరం కూడా చూస్తున్నాం, మరి అసెంబ్లీ అయిన తర్వాత క్యాబినెట్ తీసుకున్న తర్వాత క్యాబినెట్కి సంబంధించి మంత్రుల్ని ఏ విధంగా బడుగు బలహీన వర్గాల ముందుకు తీసుకెళ్లారు అన్నది మన అందరం కూడా చూసాం. అదేవిధంగా ఏవైతే నామినేట్ పదవులు ఉన్నాయో ఆ నామినేట్ పదవులకు సంబంధించి మరి ఎంతమందికి ఈరోజు రాజ్యాధికారం అంటగట్టారో మన అందరం కూడా చూస్తున్నాం. అదేవిధంగా మరి గ్రామ సర్పంచుల దగ్గర నుంచి వార్డు మెంబర్ల దగ్గర నుంచి జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి దాన్ని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనలు, అదేవిధంగా జగ్గజీవనరావు గారి ఆలోచనలు, అదేవిధంగా జ్యోతిరావు గారి పూలే ఆలోచనలు ఏ విధంగా అయితే ఉన్నాయో వాటిని అనుసరిస్తూ ఈరోజు పరిపాలన చేస్తూ ముందుకెళ్తున్న సంగతి మన అందరం కూడా చూస్తున్నాం. దీన్ని ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా చాలా దుష్ప్రచారం చేసి ఏ విధంగా ఈయన ముందుకెళ్తున్నాడో, ఏంటి ఈయన చేసే పరిపాలన అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుకోవడం కూడా మన అందరం కూడా చూస్తున్నాం. కానీ ఈరోజు ఆయన వేసే అడుగుల్ని ఖచ్చితంగా ఎవరైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వేసే అడుగులు ఏ విధంగా ఉన్నాయన్నది ప్రతి ఒక్కరు కూడా గమనించి ఆయన అనుసరించి వెళ్ళే విధంగా ఈరోజు ప్రతిపక్ష పార్టీలు కూడా వచ్చే పరిస్థితి మన అందరం కూడా చూస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి స్వతంత్రం వచ్చి మనకు 70 సంవత్సరాలు అయినప్పటికి కూడా ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అంటే ఒక ట్రెండ్ని ఒక సెట్టర్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనం ముందుకు తీసుకొచ్చారని ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఉదాహరణకి ఇందాక ఆనంద్ ప్రకాష్ అని చెప్పినట్టుగానే మరి మొన్ననే 18 ఎమ్మెల్సీలు ఉంటాయి. 18 ఎమ్మెల్సీకి సంబంధించి 11 ఎమ్మెల్సీలు బీసీలకి, 2 ఎమ్మెల్సీలు ఎస్సీలకి, 1 ఎమ్మెల్సీ ఎస్టీకి ఉన్న 4 ఎమ్మెల్సీలు ఎవరైతే అగ్రకులాలు ఉన్నారో సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. 4 దశల ఉద్యమంలో భాగంగా ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు బి రెడ్డిదొర మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి యువి నరసింహరాజు, ఉపాధ్యక్షులు జె సోమేశ్వర శాస్త్రి, రాష్ట్ర కౌన్సిలర్ పివిఆర్ రాజ్యలక్ష్మి, నాయకులు కె నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బి రెడ్డిదొర, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు. ఈనాడు రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఉద్యోగ ఉపాధ్యాయ ప్రభుత్వ పాఠశాలల సమస్యల పరిష్కారం కొరకు 4 దశల ఉద్యమాల్లో భాగంగా 2వ దశలో ఈ పాత తాలూకా కేంద్రంలో ధర్నాలు చేపట్టడం జరుగుతుంది. ఈ ధర్నాలో ముఖ్యమైన సమస్యలు పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నాయకునిగా ఉండగా ఉద్యోగ ఉపాధ్యాయులు పదవి విరమణ చెందిన తర్వాత వారికి సామాజిక భద్రత కావాలి అంటే తప్పనిసరిగా వాళ్ళకి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. కనుక నేను అధికారంలో వచ్చిన వెంటనే ఈ నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామన్నారు. కానీ 3.5 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా ఇప్పటికి కూడా నూతన పెన్షన్ విధానాన్ని అమలు చేస్తూ పాత పెన్షన్ విధానం అమలు చేయలేము, వేరే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మేము వేరే ప్రత్యామ్నాయాలకి మేము ఒప్పుకోము. మాకు తప్పనిసరిగా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మరి మాకు ఈ నూతన పిఆర్సీ అమలు అయినప్పటి నుంచి రావాల్సిన 3 విడతల డిఏ వెంటనే విడుదల చేయాలంటున్నాం. అదేవిధంగా మరి 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలు విలీనం చేయడం వల్ల ప్రభుత్వ పాఠశాలలు మూతపడే పరిస్థితి కొనసాగుతుంది. కనుక ఈ విలీన ప్రక్రియని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
అదేవిధంగా ఖాళీగా ఉన్న 50,000 ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసి ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలని కోరుకుంటున్నాం. ఈ ఏపీజేఎల్ఐ పిఎఫ్ జిఐఎస్ వంటి రుణాలకు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగ ఉపాధ్యాయులకు వెంటనే రుణాలను మంజూరు చేయాలని, అదేవిధంగా తుది విడత చెల్లింపులను కూడా కొనసాగించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి 1/7/2023 నుంచి నూతన పిఆర్సీ అంటే 12వ పిఆర్సీ అమలు కావాలి కనుక ఆ 12వ పిఆర్సీ అమలు కావాల్సిన కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి మాకు రావాల్సిన పెండింగ్ డిఏ బకాయిలను కూడా విడుదల చేయాలని కోరుకుంటున్నాం. ఈ సమస్యల్ని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పరిష్కరించకపోతే జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ. కేంద్ర మంత్రి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్కు గన్నవరం ఎయిర్పోర్టులో బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ స్వాగత కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివనారాయణ, రాష్ట్ర కార్యదర్శి మాగంటి సుధాకర్ యాదవ్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు బబ్బూరి శ్రీరామ్, కృష్ణా జిల్లా అధ్యక్షులు శ్రీ రాజాబాబు, మహిళా మోర్చా నేతలు పాల్గొన్నారు. नमस्ते जी। नमस्ते। ग्रुप फोटो आइए उधर खड़े रहिए। आइए कल साइड को नंडे। हाँ चलिए इधर इधर। आइए। आपको जो है वो नियरली బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేటలో పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. జిల్లాలో 6,000 మంది రైతులు పొద్దుతిరుగుడు సాగు చేసినట్లు వెల్లడి. సంగారెడ్డి జిల్లా ఎవెన్యూ ప్లాంటేషన్ పై నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై వేటు. ఎంపీడీఓకు షోకాజ్ నోటీస్, ఎంపీఓకు ఛార్జ్ మెమో జారీ చేసిన కలెక్టర్ శరత్. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పల్కోటి రిజర్వాయర్లో పెద్ద పులుల సంచారం. పులులు ఆనవాళ్ల కోసం ఫారెస్ట్ అధికారుల గాలింపు. వైభవంగా జరుగుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. శేష వాహన సేవపై నయన మనోహరంగా ఊరేగిన స్వామివారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.